బెల్లం మిఠాయి కుమ్మరి కోసం ముప్పావు కప్పు శనగపిండి, ఒక పావు కప్పు బియ్యపిండి, ఒక అరకప్పు బెల్లము పెట్టుకున్నానండి. మొదట పిండి కలిపేసుకుందాము. కొంచెంగా వాటర్ పోసుకుంటూ కొంచెం పిండి గట్టిగా కలుపుకుందాము. మురికాయ పావులో సింగిల్ గొట్టం పెట్టుకునండి ఇలా చేసుకుంటున్నానండి. ఇప్పుడండి ఇలా మిఠాయి కొమ్ముల్లాగా కట్ చేసుకుందామండి. పిండికండి నూనె చేసుకుని ఇలా అనుకోవాలండి. ఇలా అనుకోనండి, ఇలా అనుకుని నూనెలో వేసుకుందామండి. ఇలా వేయించేసుకున్నానండి. బెల్లం వేసేసండి ఒక పావు కప్పు నీళ్లు పోసి పెట్టానండి. ఇదిగోనండి పాకం వచ్చింది. ఉండా కాకుండా తీగ కాకుండా ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వేయించుకున్న కొమ్ములు వేసేసుకుందామండి. కొంచెం ఇలాచీ పొడి వేసేసుకుని కలిపేసుకునండి. ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నానండి, అందులోకి ఎత్తేస్తానండి. బెల్లం మిఠాయి కొమ్ములు రెడీ అయిపోయాయండి.